ఇటీవల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్లో మరింత భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. సంవిధాన బచావో పేరుతో రాంచీ వేదికగా నిర్వహించిన సభలో ఖర్గే ఈ విధంగా స్పందించారు. ఇక ఖర్గే అసలు ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. దేశంలో పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసునని అన్నారు ఖర్గే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ఇంటెలిజెన్స్ను పటిష్టపరుచుకుంటామని వాళ్లే చెప్పారని అన్నారు. దాడికి 3 రోజుల ముందే నిఘా సమాచారం ఉందని నాకు తెలిసిందని అన్నారు. అలాంటప్పుడు పహల్గామ్లో తగినంత భద్రతా ఏర్పాటు ఎందుకు చేయలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఏదేమైనా పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై ఎటువంటి చర్య తీసుకున్నా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని మల్లికార్జున ఖర్గే మరోసారి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశమే తొలి ప్రాధాన్యమని అన్నారు. రాజకీయ విభేదాల కంటే జాతీయ ఐక్యత ముఖ్యమని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఖర్గే ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడమే మోదీ విధానమని ఆరోపించారు. ఆదివాసీ నేతలను భయపెట్టే ధోరణికి అవలంబించకూడదని కేంద్రానికి సూచించారు మల్లికార్జున ఖర్గే. देश में जो चल रहा है वो सब आपके सामने है। 22 तारीख को देश में एक बहुत बड़ा भयंकर आतंकवादी हमला हुआ। 26 बेगुनाह लोग मारे गए और सरकार ने ये माना कि इंटेलिजेंस फेल्यूर है, इसको हम सुधारेंगे। जब ये मालूम है आपको तो आप अच्छी व्यवस्था क्यों नहीं करें, ये हमारा पहला सवाल है। और मुझे ये भी इंफॉर्मेशन मिला और कहीं पेपर में भी आए हैं, लिखे हैं कि 3 दिन पहले ही, हमले के 3 दिन पहले ही वहां इंटेलिजेंस रिपोर्ट मोदी जी को भेजा था और उसी लिए मोदी जी ने कश्मीर जाने का प्रोग्राम कैंसल किया था। ये मैं एक पेपर में पढ़ा। जब इंटेलिजेंस लोग आपकी रक्षा के लिए ये कहते हैं आप जाना मुनासिब नहीं है, तो आप वही बात अपने इंटेलिजेंस लोगों को, सिक्योरिटी को, वहां के पुलिस को, वहां के बॉर्डर फोर्स को आपने क्यों नहीं इत्तला दिया और क्यों ये सुरक्षित लोगों का सुरक्षित क्यों नहीं?